హలో అండి అందరికీ 6 రకాల రోటి పచ్చళ్ళు ఎలా చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఈ రోటి పచ్చళ్ళు వేసుకొని తింటుంటే ఎంత తింటామో అస్సలు తెలియదు, అంత టేస్టీగా ఉంటాయి ఈ చట్నీలు. అన్నంలోకే కాకుండా ఇడ్లీలోకి, దోశలోకి కూడా చాలా టేస్టీగా ఉంటాయి. మీరు ఏ చట్నీ చేస్తారో కామెంట్స్లో చెప్పండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. బెండకాయ అస్సలు చిగురు లేకుండా బెండకాయ రోటి పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఇలాగా చేసిన బెండకాయ రోటి పచ్చడి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉండిద్ది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ముందుగా కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని మెంతులు 1 పావు స్పూన్, జీలకర్ర 1/2 స్పూన్, ఆవాలు 1/2 స్పూన్, ధనియాలు 2 స్పూన్లు, అలాగే కొంచెం కరివేపాకు వేసుకోండి. కరివేపాకు వేసిన తర్వాత 4 లేదా 5 వెల్లుల్లి రెబ్బలను కొంచెం కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోండి. వేసిన తర్వాత లో ఫ్లేమ్లోనే ఒక 30 సెకండ్స్ పాటు ఇలాగ కలుపుకోండి. 30 సెకండ్స్ తర్వాత 4 లేదా 5 ఎండుమిరపకాయలను వేసుకొని ఒక 30 సెకండ్స్ పాటు ఫ్రై చేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని, కొత్తిమీర వేసిన తర్వాత ఎక్కువ ఉడికించాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒకసారి కలుపుకొని మంట ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు ఒక కడాయిలో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు వేసుకోండి. బెండకాయలు వేసిన తర్వాత మంట హై ఫ్లేమ్లో పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేయండి. ఇలాగా హై ఫ్లేమ్లో పెట్టడం వలన మనకి బెండకాయలు అనేవి అసలు జిగురు ఉండదు. 2 నిమిషాల తర్వాత 2 మీడియం సైజు టమోటాలను సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే మీ టేస్ట్కి తగినంత పచ్చిమిర్చి, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకోండి. చింతపండు వేసుకునేటప్పుడు చూసుకోండి, అంటే టమోటాలు కూడా వేసాం కదా, ఒకసారి చూసుకొని వేసుకోండి. వేసిన తర్వాత మంట మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుని టమోటాలు అలాగే బెండకాయలు అనేవి సాఫ్ట్గా అయ్యేదాకా కుక్ చేసుకోవాలి. ఇలాగా టమోటాలు, బెండకాయలు సాఫ్ట్గా అయిన తర్వాత ఇది కూడా పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో ముందుగా మనం ఫ్రై చేసుకున్న ధనియాలు, కొత్తిమీర, ఎండుమిరపకాయలు వేసుకొని కొంచెం పౌడర్గా చేసుకోండి. మరి ఫైన్ పౌడర్గా కాకుండా కొంచెం బరకగా చేసుకోవాలి. బరకగా చేసుకొని ఇప్పుడు అదే మిక్సీ జార్లో ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయలు, టమోటాలు అలాగే పచ్చిమిర్చి వేసుకొని మీ టేస్ట్కి తగినంత సాల్ట్ అలాగే కొంచెం కొత్తిమీర వేయండి. కొత్తిమీర ఇప్పుడు కూడా కొంచెం వేస్తే టేస్ట్ అనేది ఇంకా బాగుండిద్ది. కొత్తిమీర కూడా వేసిన తర్వాత మరీ ఎక్కువ ఫైన్ పేస్ట్గా కాకుండా కొంచెం కచ్చా పచ్చాగా దంచుకొని ఇలాగా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇప్పుడు తాలింపు కోసం కడాయిలో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులు ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని లో ఫ్లేమ్లోనే తాలింపు అనేది కుక్ చేసుకోవాలి. తాలింపు అనేది రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు ఈ తాలింపుని మనం రెడీ చేసుకున్న చట్నీలో వేసేసి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు ఒక 2 టేబుల్ స్పూన్లు, 3 టేబుల్ స్పూన్లు సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు వేయండి. టేస్ట్, ఫ్లేవర్ అనేది చాలా బాగుండిద్ది. ఇలాగ ఉల్లిపాయలు వేసిన తర్వాత మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలాగ మొత్తం ఒకసారి బాగా కలుపుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే. దోశల్లోకి, వేడి వేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉండిద్ది ఈ చట్నీ. ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వంకాయ రోటి పచ్చడి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. వేడి వేడి అన్నంలోకైనా సరే, అలాగే బ్రేక్ఫాస్ట్లోకైనా సరే, దేనిలోకైనా సరే సూపర్ ఉండేలా, అలాగే మిక్సీలో చేసినా కూడా రోటి పచ్చడి టేస్ట్ వచ్చేలాగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. ముందుగా కడాయిలో 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని పచ్చిశనగపప్పు 1 స్పూన్, మినపగుళ్ళు 1 స్పూన్, జీలకర్ర 1 స్పూన్, ధనియాలు 1 స్పూన్, మెంతులు 1/2 స్పూన్ కంటే కొంచెం తక్కువ మెంతులు వేయండి. మెంతులు వేస్తే టేస్ట్ ఇంకా బాగుండిద్ది. మెంతులు స్కిప్ చేయకండి. మెంతులు వేసిన తర్వాత ఎండుమిరపకాయలు 5 నుంచి 6 ఎండుమిరపకాయలు అలాగే కొంచెం కొత్తిమీర వేసి లో ఫ్లేమ్లో మనకి మంచి స్మెల్ వచ్చేదాకా కుక్ చేసుకోవాలి. మంచి స్మెల్ వచ్చేదాకా కుక్ చేసుకున్న తర్వాత మిక్సీకి ట్రాన్స్ఫర్ చేసి బరకగా పేస్ట్ లాగా చేసుకోవాలి. బరకగా పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత ఇక్కడ మీడియం సైజు వంకాయలు నేను 5 తీసుకుంటున్నాను. ఇక్కడ మనం
వంకాయలు అలాగే టమోటాలు రెండు సేమ్ సైజ్ సేమ్ క్వాంటిటీ తీసుకోవాలి. అంటే 5 మీడియం సైజు వంకాయలు తీసుకుంటే 5 మీడియం సైజు టమోటాలు సేమ్ క్వాంటిటీ తీసుకోవాలి. ఇక్కడ నేను 5 మీడియం సైజు వంకాయలు తీసుకున్నాను, 3 పెద్ద టమోటాలు తీసుకున్నాను. ఇప్పుడు కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని నిలువుగా కట్ చేసి పెట్టుకున్న టమోటాలు 3, అలాగే పచ్చిమిర్చి సగానికి కట్ చేసుకున్న పచ్చిమిర్చి 10. మనం టమోటాలు ఎక్కువ వాడుతున్నాం కాబట్టి చింతపండు 3 లేదా 4 చిన్న స్లైసెస్ వేసుకుంటే సరిపోయిద్ది. చింతపండు వేసి కొంచెం కొత్తిమీర వేసి లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో మూత పెట్టేసి ఒక 4 to 5 minutes కుక్ చేసుకోవాలి. మధ్యలో కలుపుకుంటూ టమోటాలు అనేవి మనకి సాఫ్ట్గా అయ్యేదాకా వండుకోవాలి. టమోటాలు సాఫ్ట్గా అయిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత సేమ్ కడాయిలో కొంచెం ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసేసి వంకాయలు చిన్నగా కట్ చేసుకోండి. వంకాయలు చిన్నగా కట్ చేసినవి వేసేసి సాల్ట్ ఒక 1/2 స్పూన్, అలాగే పసుపు ఒక 1/2 స్పూన్ వేసి మూత పెట్టేసి మనకి వంకాయలు అనేవి సాఫ్ట్గా అయ్యేదాకా వండుకోవాలి. చూడండి, వంకాయలు చాలా సాఫ్ట్గా అయ్యాయి. ఇలా వంకాయలు సాఫ్ట్గా అయిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్లో, అంటే ఇందాక మనము బరకగా చేసుకున్నాం కదా, సేమ్ మిక్సీ జార్లో ఈ వంకాయలు వేసి జస్ట్ ఒకసారి తిప్పుకోండి. అంటే మరి ఫైన్ పేస్ట్గా కాకుండా జస్ట్ ఒకసారి తిప్పుకోండి. తిప్పుకున్న తర్వాత ఈ బరకగా చేసుకున్న వంకాయల పేస్ట్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు సేమ్ మిక్సీ జార్లో మనం బరకగా చేసుకున్న పేస్ట్, అలాగే వండుకున్న టమోటాలు పచ్చిమిర్చి వండాం కదా అది, అలాగే కొంచెం సాల్ట్, మనం ముందుగా వంకాయలో సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి సాల్ట్ వేసేటప్పుడు కొంచెం చూసుకొని సాల్ట్ వేయండి. సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి తిప్పండి. ఒకసారి తిప్పిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసి సాల్ట్ సరిపోయిందో లేదో మళ్ళీ ఒకసారి చూసుకొని కావాలంటే సాల్ట్ యాడ్ చేసేసి ఫైన్ పేస్ట్గా చేసుకోవాలి. ఫైన్ పేస్ట్గా చేసుకొని ఈ ఫైన్ పేస్ట్ని మన వంకాయలు ఒకసారి పేస్ట్ చేసాం కదా, అంటే బరకగా చేసాం కదా, ఆ వంకాయలు బరకగా చేసుకున్న పేస్ట్లోకి వేసేసి మొత్తం బాగా కలుపుకోండి. ఒకసారి మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కడాయిలో 2 స్పూన్ల ఆయిల్ వేసేసి పచ్చిశనగపప్పు 1 స్పూన్, జీలకాయ 1 స్పూన్, ఆవాలు 1/2 స్పూన్, అలాగే మినపగుళ్ళు 1 స్పూన్, ఎండుమిరపకాయలు 2, అలాగే కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు వేసి లో ఫ్లేమ్లో వండుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో వండుకుంటే మనకి తాలింపు అనేది రెడీ అయిపోతుంది. ఈ తాలింపు ఇప్పుడు మనం చట్నీలో కలుపుకోవాలి. చట్నీలో తాలింపు వేసి మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోండి. మొత్తం ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇది లాస్ట్ స్టెప్, అలాగే ఇంపార్టెంట్ స్టెప్. ఇక్కడ చిన్న ఆనియన్స్, అంటే చిన్న ఉల్లిపాయలు, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ కట్ చేసి చిన్న ఉల్లిపాయలు వేసుకోండి. ఇది చాలా మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. ఈ స్టెప్ మాత్రం అసలు స్కిప్ చేయొద్దు. ఈ పద్ధతిలో రోటి పచ్చడి చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ పండిన దొండకాయలతో పల్లెటూళ్ళలో చేసుకునే చట్నీ రెసిపీ చూపిస్తున్నాను. ముందుగా కడాయిలో 2 స్పూన్ల నూనె వేసుకొని పండిన దొండకాయలను ఇలాగ ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. 2 పెద్ద సైజు టమోటాలు నిలువుగా కట్ చేసుకొని వేసుకోండి. పచ్చిమిర్చి 10 నుంచి 15 మధ్యలోకి కట్ చేసుకొని వేసుకొని మూత పెట్టేసి ఒక మీడియం ఫ్లేమ్లో 5 నుంచి 7 నిమిషాల దాకా ఉడికించుకోండి. 5 నిమిషాల తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకోండి. ఒకసారి మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను పచ్చిశనగపప్పు అయితే వేయట్లేదు. పచ్చిశనగపప్పు వేస్తే టేస్ట్ ఇంకా బాగుండిద్ది, వేసుకోండి. మినపగుళ్ళు 2 స్పూన్లు, జీలకాయ 1 స్పూన్, ఆవాలు 1 స్పూన్, ధనియాలు 2 స్పూన్లు వేస్తున్నాను. పచ్చిశనగపప్పు కూడా వేసుకోండి, 2 స్పూన్లు బాగుండిద్ది. అలాగే కరివేపాకు ఎబ్బలు చేతి నిండా వేసుకోవాలి. కరివేపాకు ఎబ్బలు వేసి మొత్తం ఒకసారి బాగా కలుపుకోండి. ఒకసారి మొత్తం బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మీడియం టు లో ఫ్లేమ్లో మనకి టమోటాలు అలాగే దొండకాయలు అనేవి సాఫ్ట్గా అయ్యేదాకా ఉడికించుకోవాలి. మధ్యలో ఇలా కలుపుకుంటూ దొండకాయలు సాఫ్ట్గా అయ్యేదాకా ఉడికించుకోవాలి. ఇలాగా టమోటాలు దొండకాయలు సాఫ్ట్గా అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసి దీనిని పూర్తిగా చల్లారనివ్వండి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వెల్లుల్లి రెబ్బలు 4 లేదా 5 కొంచెం స్మాష్ చేసుకొని వేసుకోండి. అలాగే కొంచెం కొత్తిమీర
సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ లేకపోతే 1 స్పూన్ వేసి మీరు కావాలంటే ఫైన్ పేస్ట్గా చేసుకోవచ్చు, లేకపోతే కొంచెం బరకగా వేసుకోవచ్చు. పచ్చిశనగపప్పు వేస్తే ఇలా తినేటప్పుడు పచ్చిశనగపప్పు తగిలి చాలా బాగుండిద్ది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. పుదీనా చట్నీ చేసేటప్పుడు ఈ స్పెషల్ మసాలాతో ఇలా చేస్తే బ్రేక్ఫాస్ట్లోకే కాకుండా అన్నంలోకి కూడా చాలా బాగుండిద్ది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకొని ఒక 30 to 40 సెకండ్స్ పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత ధనియాలు 2 స్పూన్లు, మినపగుళ్ళు 2 స్పూన్లు, పచ్చిశనగపప్పు 1 స్పూన్, జీలకర్ర 1 స్పూన్ వేసుకొని లో ఫ్లేమ్లోనే ఒక 2-3 నిమిషాల పాటు ఇలాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత దీనిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు సేమ్ ప్యాన్లో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి 4 లేదా 5 మీ టేస్ట్కి తగినంత పచ్చిమిర్చి వేసుకొని అలాగే పుదీనా ఆకులు వేసుకోండి. పుదీనా వేసిన తర్వాత 3 చిన్న సైజు టమోటాలను కొంచెం చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోండి. పైన ప్లేట్ పెట్టేసి ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత ఒకసారి కలుపుకోండి. ఇలాగా మనకి టమోటాలు అనేవి కొంచెం సాఫ్ట్గా అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. మధ్యలో కలుపుకుంటూ టమోటాలు ఇలాగ సాఫ్ట్గా అయిన తర్వాత మంట ఆఫ్ చేసేసి దీనిని కొంచెం చల్లారనివ్వండి. ఇప్పుడు ఒక కడాయిలో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని పచ్చిశనగపప్పు 1 స్పూన్, మినపగుళ్ళు 1 స్పూన్, ఆవాలు హాఫ్ స్పూన్, జీలకర్ర హాఫ్ స్పూన్, కరివేపాకు అలాగే ఎండుమిరపకాయలు 2 లేదా 3 ఎండుమిరపకాయలను వేసుకొని తాలింపు రెడీ అయిపోయిన తర్వాత మంట ఆఫ్ చేసేయండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో మనం పల్లీలు ధనియాలు ఫ్రై చేసుకున్నాం కదా, ఆ ఫ్రై వేసుకొని ఫైన్ పౌడర్గా చేసుకోండి. ఈ ఫైన్ పౌడర్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇప్పుడు అదే మిక్సీ జార్లో మనం ఉడికించుకున్న టమోటాలు అలాగే పుదీనా పచ్చిమిర్చి వేసుకోవాలి. వేసుకొని 1 ఇంచు సైజ్ అంత చింతపండుని నానబెట్టుకొని వేసుకోవాలి, లేకపోతే నార్మల్గా అయినా కూడా వేసుకోవచ్చు. 1 ఇంచు సైజ్ అంత చింతపండు వేసుకొని వెల్లుల్లి 4 లేదా 5, కొంచెం కొత్తిమీర అలాగే సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోండి. ఇలాగా ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని కావాలంటే ఇంకొంచెం సాల్ట్ వేసుకోండి. మరి ఫైన్ పేస్ట్గా కాకుండా కొంచెం బరకగా ఉంటే ఈ చట్నీ బాగుండిద్ది, అందుకని జస్ట్ ఒకసారి గ్రైండ్ చేసుకోండి అని చెప్పాను. కావాలంటే ఇంకొంచెం సాల్ట్ వేసుకొని మనం పౌడర్ రెడీ చేసుకున్నాం కదా స్పెషల్ మసాలా పౌడర్, ఆ స్పెషల్ మసాలా పౌడర్ వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఒకసారి గ్రైండ్ చేసుకొని ఇలాగా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఈ ట్రాన్స్ఫర్ చేసుకున్న ఈ చట్నీలో మనం తాలింపు రెడీ చేసుకున్నాం కదా, ఈ తాలింపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటే చట్నీ అనేది రెడీ అవుతుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇడ్లీలోకి దోశలోకి వేడి అన్నంలోకి సూపర్గా ఉండే సోరకాయ చట్నీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఒక స్పెషల్ మసాలాతో చేస్తాము చట్నీ, చాలా టేస్టీగా ఉండిద్ది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ఒక ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని సోరకాయ పైన పొట్టు తీసేసి మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకున్నది వేసుకుంటున్నాను. మరీ చిన్నవిగా కాకుండా కొంచెం మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకొని పైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే ఒక 4-5 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. 4-5 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసేసి పచ్చిమిర్చి మీ టేస్ట్కి తగినంత పచ్చిమిర్చి మధ్యలోకి కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలిపేసి ఇంకొక 4-5 నిమిషాల పాటు అంటే సొరకాయ ముక్కలు కొంచెం సాఫ్ట్గా అయ్యేదాకా కుక్ చేసుకోవాలి. సొరకాయ ముక్కలు కొంచెం సాఫ్ట్గా అయిన తర్వాత 2 చిన్న సైజు టమోటాలను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకొని పసుపు ఒక హాఫ్ స్పూన్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసి పైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే టమోటాలు అలాగే సొరకాయ ముక్కలు సాఫ్ట్గా అయ్యేదాకా కుక్ చేసుకోవాలి. మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోండి. ఇలాగే సొరకాయ ముక్కలు టమోటాలు సాఫ్ట్గా అయిన తర్వాత మంట ఆఫ్ చేసేసి ఇది పూర్తిగా చల్లారనివ్వండి.
సోరకాయ ముక్కలు టమోటాలు సాఫ్ట్గా అయ్యే లోపల మనం ఒక స్పెషల్ మసాలా పౌడర్ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని పల్లీలు, పైన పొట్టు తీసినవి పల్లీలు 3 టేబుల్ స్పూన్లు, ధనియాలు 2 స్పూన్లు, జీలకాయ 1 స్పూన్ వేసుకొని లో ఫ్లేమ్లోనే ఒక 2-3 నిమిషాల పాటు అంటే కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని దీనిని పూర్తిగా చల్లారనివ్వండి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఫైన్ పౌడర్గా చేసుకోవాలి. ఇది ఇలాగా ఫైన్ పౌడర్గా చేసుకున్న తర్వాత మనం కుక్ చేసుకున్నాం కదా సొరకాయ ముక్కలు, టమోటా ముక్కలు, అవన్నీ మిక్సీ జార్లోనే వేసుకోవాలి. అవన్నీ ఇలాగ మిక్సీ జార్లోనే వేసుకొని సన్నగా కట్ చేసిన కొత్తిమీర, అలాగే రాళ్ళ ఉప్పు ఉంటే రాళ్ళ ఉప్పు వేసుకోండి, లేకపోతే సాల్ట్, మీ టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని కొంచెం బరకగా చేసుకోండి. మరీ ఫైన్ పేస్ట్గా కాకుండా కొంచెం తింటూ ఉంటే సొరకాయ ముక్కలు తగిలేటట్టు అలాగా కొంచెం బరకగా పేస్ట్ లాగా చేసుకొని ఇలాగ తాలింపు అనేది వేసుకోవాలి. తాలింపు అంటే కొంచెం ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులు, కరివేపాకు వేసుకోవాలి. తాలింపు అనేది రెడీ అయిపోయింది కదా, చట్నీ కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మనం తాలింపు రెడీ చేసుకున్నాం కదా, ఆ తాలింపు చట్నీలో వేసుకొని ఒకసారి బాగా కలిపేయాలి. ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత సర్వ్ చేసుకోవడమే. వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఈ సొరకాయ చట్నీ తింటే సూపర్గా ఉంటుంది. అలాగే ఇడ్లీలోకి, దోశల్లోకి కూడా చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మా అమ్మ స్టైల్లో మా అమ్మ చేసే టమాటా చట్నీ అలాగే బంగాళదుంప వేపుడు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని టమోటాలను మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత పచ్చిమిర్చి మధ్యలోకి కట్ చేసుకొని వేసుకోండి. పచ్చిమిర్చి మీ టేస్ట్కి తగినంత పచ్చిమిర్చి వేసుకొని పైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 4-5 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. 4-5 నిమిషాల తర్వాత మూత తీసేసి ఒకసారి కలపండి. ఇలాగా ఒకసారి కలిపిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే టమోటాలు సాఫ్ట్గా అయ్యేదాకా కుక్ చేసుకోవాలి. మధ్యలో కలుపుకుంటూ టమోటాలు ఇలాగ సాఫ్ట్గా అయిన తర్వాత మంట ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని 4 లేదా 5 వెల్లుల్లి రెబ్బలు దంచుకొని వేసుకోండి. అలాగే కొంచెం కొత్తిమీర, మీ టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని కొంచెం బరకగా ఫైన్ పేస్ట్గా చేసుకుంటే మనకి టమోటా చట్నీ అనేది రెడీ అవుతుంది. ఈ టమోటా చట్నీ మనకి దోశల్లోకి, అన్నంలోకి కూడా సూపర్గా ఉంటుంది. ఇప్పుడు బంగాళదుంప వేపుడు కోసం బంగాళదుంపలను రౌండ్గా చిప్స్ లాగా కట్ చేసుకోండి. కట్ చేసుకొని నీళ్లు పోసేసి కొంచెం సాల్ట్ వేసుకొని ఉప్పు నీళ్ళల్లో ఒక 5 నిమిషాల పాటు నానబెట్టుకోండి. 5 నిమిషాల తర్వాత కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని 5 నిమిషాల పాటు ఉప్పు నీళ్ళల్లో నానబెట్టుకున్న ఈ పొటాటో చిప్స్ని వేసుకోండి. అంటే రౌండ్గా కట్ చేసుకోండి బంగాళదుంపలను. ఇవి వేసుకొని మంట హై ఫ్లేమ్లోనే పెట్టేసి సాల్ట్ 1 స్పూన్ వేసుకోండి. అలాగే పసుపు 1 స్పూన్ వేసుకొని ఒకసారి కలపండి. ఇలాగా ఒకసారి కలిపిన తర్వాత మంట అనేది హై ఫ్లేమ్లోనే పెట్టేసి ఒక 4-5 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. ఇలాగా ఒక 4-5 నిమిషాల పాటు కుక్ చేసిన తర్వాత అప్పుడు కలపండి, వెంటనే కలపకుండా. ఇలాగా ఒక 4-5 నిమిషాల తర్వాత మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఎక్కువ కలపకుండా ఒక 3-4 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇలాగ కుక్ చేసుకొని బంగాళదుంపలు 70-80% ఉడికిన తర్వాత సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని కావాలంటే ఇంకొంచెం సాల్ట్, అలాగే వెల్లుల్లి కారం వేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది వెల్లుల్లి కారం. అలాగే సాంబార్ కారం అంటాం కదా, సాంబార్ కారం ఒక 1/2 స్పూన్ వేసుకోండి. సాంబార్ కారం వేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇలాగ సాంబార్ కారం వేసిన తర్వాత పల్లీలు ఒక 2 స్పూన్లు, అలాగే పుఠానీలు 2 టేబుల్ స్పూన్లు,
కొంచెం కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక 30 సెకండ్స్ కాకపోతే 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. టమోటా చట్నీ అలాగే ఆలు ఫ్రై కాంబినేషన్ అయితే సూపర్గా ఉండిద్ది. ఒకసారి ఇలాగ నేను చెప్పిన పద్ధతిలో ట్రై చేయండి. ఒకసారి నేను చెప్పినట్టుగా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట బెల్ ప్రెస్ చేస్తే నేను అప్లోడ్ చేసే వీడియో నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.